సో, ప్రాక్టికల్‌గా నేను ఒక కేస్‌ని చూసాను. రీసెంట్‌గా ఒక 22 ఇయర్స్ అబ్బాయి మా దగ్గరికొచ్చి, ఈ సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నాయి ఆ అబ్బాయికి. ఈ సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నప్పుడు నేనెళ్ళి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండంటే, మాకు యంగ్ ఏజ్ మాకు డయాబెటిక్ వస్తదా అని అన్నారు. ఒకవేళ నేనన్నాను సింప్టమ్స్ ఎక్కువున్నాయి కాబట్టి ఒకవేళ చేయించుకోండంటే, అది ఎంతో ఫోర్స్ చేస్తే ఎళ్లి టెస్ట్ చేయించుకుంటే, అది నేను చెప్పాను కదా! హెచ్‌బీఏవన్సీ 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అది మన టెస్ట్‌లో హెచ్‌బీఏవన్సీ 11 ఆల్మోస్ట్ 11.2 వరకుంది. 11 అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అండి. మనకి 5.6, 5.7 ఉంటేనే హెచ్‌బీఏవన్సీ మనం కరెక్ట్‌గా ఉంది అని. ఒకవేళ 5.9, 6కొచ్చిందంటే బార్డర్ లైన్‌లోని చాలా మంది జాగ్రత్త పడుతుంటారు. 11కొచ్చిందంటే ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ చూడండి. అప్పుడు తనకు గూడా అప్పుడు స్టార్టింగ్‌లో మనం డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళి కొద్దిగా మెడిసిన్స్ పెట్టి, తర్వాత మనము లైఫ్ స్టైల్‌ని మార్చాము. చాలా వరకు తను తినే ఆహార పదార్థాల్లో గూడా మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్‌వి ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్‌లో గూడా చాలామందికి కన్‌ఫ్యూజ్ ఉంటాయి గదా! సో, ఆ అబ్బాయిలో గూడా మనం మాక్సిమము కొద్దిగా బనానాస్ అంట, కొద్దిగా ఎక్కువ షుగర్‌ని కలిగి ఉంటాయి ఇవి. మ్యాంగోస్ అంట, ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయిచ్చేసి, మనము ఫ్రూట్స్‌లో గూడా నేరేడు పళ్ళు మంచి సీజన్‌లో నేరేడు పళ్ళు దొరుకుతాయి. అది దేవుడిచ్చిన వరం డయాబెటిస్ వాళ్ళకి. నేరేడు పళ్ళొకటి, ఆల్బుకార ఫ్రూట్ ఒకటి, చెర్రీస్ ఒకటి, తర్వాత మన జామకాయలు అద్భుతమండి జామకాయలు. జామకాయలు ఏంటంటే ఏ డిసీజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వాళ్ళని తీసుకోవచ్చు, డయాబెటిస్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సి విటమిన్ ఎక్కువుంటది ఇందులో. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.